నామమునకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈరోజు నేను ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని, దేవుని వాక్యాన్ని మీ అందరికీ పంచడానికి నేను ఇష్టపడుతూ ఉన్నాను. దేవునికి స్తోత్రములు. బైబిల్ గ్రంథంలో మనం అహరోను గురించి పరిశీలన చేసినప్పుడు, అహరోను లేవీయుడని, అహరోను ప్రధాన యాజకునిగా మనం చూస్తాం. అహరోనుకి 4 కుమారులు ఉన్నారు. వారి పేర్లు నాదాబు, అబీహు, ఈతామారు మరియు ఎలియాజరు. నాదాబు, అబీహులు దేవునికి అన్యాజ్ఞ అర్పించినందున వారు చనిపోయారు. అయితే వారి తర్వాత యాజకత్వాన్ని ఎలియాజరుకు అప్పగింపబడింది. దేవునికి స్తోత్రములు, దేవునికి మహిమ కలుగును గాక. అయితే నేను ఈ విషయాన్ని తెలియపరచడానికి అహరోను యొక్క వ్యక్తిత్వంలో ఒక 4 విషయాలు మీ అందరితో ఒక చిన్న మాటను పంచుకోవడానికి నేను ఇష్టపడుతున్నాను. అహరోను అనే మాటకు అర్థం ఏంటంటే వెలుగిచ్చువాడు అని అర్థం. అహరోను అనే మాటకు అర్థం వెలుగిచ్చువాడు కాబట్టి అహరోను ఎంతోమంది జీవితాల్లో నిజంగా ఒక సన్నివేశాన్ని మనం అహరోను పరిశీలన చేస్తే అట్టి రీతిగానే వెలుగును ఇచ్చాడు అని మనం చూడవచ్చు. దేవునికి స్తోత్రాలు. రెండవదిగా మనం పరిశీలన చేయగలిగితే అహరోను చాలా బాగుగా మాట్లాడువాడు అని బైబిల్లో నిర్గమాకాండం 14 రాయబడింది. నిజంగా బాగుగా మాట్లాడుట ఒక గొప్ప భాగ్యం అండి. బాగుగా మాట్లాడాలి, మన మాట బాగుగా ఉండాలి. ఈ నాలుక పాప ప్రపంచం, ఈ నాలుక అడవిని ఏ విధంగా ఒక చిన్న నిప్పు రవ్వ తగలబెట్టేస్తుందో ఈ నాలుక కూడా అలాగే తగలబెట్టేస్తుంది మన జీవితం. ఇది పాప ప్రపంచమే అనే మాట మనం చూస్తూ ఉంటాం. దేవునికి మహిమ కలుగును గాక. అయితే అహరోన్ అంటే బాగుగా మాట్లాడేవాడు. అహరోన్ నుంచి మనం నేర్చుకోవాల్సింది, మనం లోకమునకు వెలుగై ఉన్నాం, ఇతరులకు వెలిగించువారుగా ఉండాలి. అది మాత్రమే కాదు, అహరోను వలె మనము కూడా బాగుగా మాట్లాడే వ్యక్తులముగా ఉండాలి. అహరోనులాగా మాట్లాడాలి. మన నాలుకను ముట్టమని దేవుని అడగాలి. యెషయా అంటాడు, అయ్యో నేను అపవిత్రమైన పెదవుల కలవాడనే అని అంటాడు. నేను అపవిత్రమైన ప్రజల మధ్య నివసిస్తున్నాను అనగానే ఆ బలిపీఠం మీద ఉన్నటువంటి కారు నిప్పు తీసి అతని నాలుక తగిలించగా, నోటికి తగిలించగా అతడు పరిశుద్ధుడయ్యాడు. అట్టి కృపతో మనం కూడా బాగుగా మాట్లాడే కృప మన జీవితాలకి కావాలి. అంత మాత్రమే కాదు, రెండవదిగా మోషే అయినా దేవుని వ్యతిరేకించాడు కానీ, అంటే ప్రభువాని పంపు, అసలు ఎవరిని పంపాలనుకుంటున్నావు ఇలా మాట్లాడేది. కానీ అహరోను ఎక్కడ కూడా అలాగనలే. నీ సహోదరుడైనా ఇదిగో మోషేని కలువు అరణ్యంలో అనగానే అతడు దేవుని పర్వతమైన హోరేబు దగ్గరకు వచ్చాడు. ఇది మనం చాలా చక్కగా నేర్చుకోవాలి. చెప్పిన దానికి వ్యతిరేకించకుండా దేవుడు చెప్పినట్లుగా చేయటానికి ఇష్టపడిన వ్యక్తి ఎవరు అంటే అహరోను. దేవునికి స్తోత్రం. మూడోదిగా మోషే అహరోనుకి మాటలు అందించాడు, దేవుని మాటలు. ఇది చాలా ప్రాముఖ్యం. ఆ మాటలను తిరిగి అహరోను ఇశ్రాయేలు ప్రజలందరికీ అందించాడు. ఇశ్రాయేలు ప్రజలందరికీ అందించినప్పుడు దాన్ని వివరించును అని ఉంటుంది. దానివల్ల మనం ఏం నేర్చుకోవాలి? మనం ఏది విన్నామో దానిని ఉన్నది ఉన్నట్లుగా, యథార్థముగా, నమ్మకంగా మనం ఇతరులకు చెప్పాలి. దాన్ని మార్చేయకూడదు, అర్థాలు మార్చేయకూడదు, దాని యొక్క ఔన్నత్యాన్ని మార్చకూడదు. దేవుని వాక్యంలో చాలా ఔన్నత్యం ఉంటుంది. ఆ ఔన్నత్యాన్ని మార్చకూడదు. ఉన్నదాన్ని చక్కగా వివరించడం చాలా ప్రాముఖ్యం. అంత మాత్రమే కాదు, ఫరో ఎదుటికి వెళ్ళిన నాయకులు వాళ్ళు కొట్టబడినప్పుడు వారు వచ్చి మోషే అహరోను నిందిస్తే, మోషే నీ పని నువ్వు చూసుకో, నా పని నేను చూసుకుంటాను, ఈ ప్రజలను దేవుడు విడిపించలేదు, నీకు దేవుడు చెప్పాడు, నాకు చెప్పాడు కానీ ఓకే, కానీ నేను వెళ్తాను అందే. ఆ నిందను తీసుకున్నాడు, మోషేతో పాటు మొరపెట్టాడు. అంత మాత్రమే కాదు, 10 నెలలు మోషేతో పాటు ఐగుప్తు అన్నటువంటి ఆ యొక్క బానిస ఇనుప కొలిమిలో పరిచర్య చేశాడు మోషేతో పాటు. అంటే పరిచర్య అంటే ఏంటి? దేవుడు చెప్పింది చేయటం. వెళ్ళమంటే మోషే అహరోను వెళ్ళారు. అహరోను కర్రను పడివేశాడు, కార్యాలు చేశాడు, దేవుని కొరకు నిలబడ్డాడు. అలాంటి అహరోనులుగా నేను ఉందాం. దేవుడు మనందరినీ దీవించును గాక. కృప మీకు తోడై ఉంటును గాక. ఆమేన్.